హలో అందరికీ, నేను మీ చంద్ర శ్రీనివాస్. మా వారి బర్త్డే ఉందని సెలబ్రేట్ చేయాలని నేనైతే హైదరాబాద్ వచ్చేసాను. సెలబ్రేట్ చేయాలని ఇంత దూరం వచ్చానే కానీ ఏమాత్రం సాటిస్ఫాక్షన్ అయితే లేదు. నాకు ఇక్కడ సిటీలో ఉండే ట్రాఫిక్ గురించి తెలియక నేనైతే ఒక ప్లాన్ చేశాను. ఆ ప్లాన్ కాస్త ఫెయిల్ అయింది. ఇంత దూరం వచ్చి ఫెయిల్ అయ్యాను. దానికన్నా మేము ముందు రోజు నైటే 12 o'clockకి కేక్ కట్ చేయించాలి అనుకున్నాము షన్నుకి. అయితే రెగ్యులర్గా ప్రతి ఇయర్ ఇంట్లోనే కేక్ కట్ చేస్తుంటాం కదా, ఈసారి అలా బయటికి తీసుకెళ్ళి కట్ చేద్దాం అనుకున్నాము. ఇక్కడ అక్క వాళ్ళందరూ చెప్పారు ట్యాంక్ బండ్ మీద బాగా కట్ చేస్తారు 12 o'clockకి అనేసి. అయితే మేము ముందుగానే వెళ్తే బెటర్ కదా అనేసి 11కే వచ్చేసామన్నమాట. ఇక్కడ 11 నుంచే స్టార్ట్ చేసేసారు కేక్ కటింగ్స్. అవి నాకు అర్థం కాలేదు, ఏంటి 12కి కదా కట్ చేస్తారు 11కే కట్ చేస్తున్నారు ఏంటి అనుకున్నాము. 12 o'clockకి బుద్ధుడి దగ్గర ఉన్న ఒక లైట్స్ అయితే ఆపేస్తారు, అది మాకు తెలియదు అనమాట. మేమైతే 12 వరకు వెయిట్ చేయించి కేక్ కట్ చేయించాము. అది కాక ట్యాంక్ బండ్ మీద కట్ చేయించలేదు, ఇటువైపు వచ్చేసి కార్ మీద పెట్టి కట్ చేయించేసాము. ఎందుకంటే అక్కడ కొంచెం హిజ్రాలు వాళ్ళు వచ్చేసి డబ్బులు అవి డిమాండ్ చేస్తున్నారనేసి ఇటువైపు వచ్చేసి కేక్ కటింగ్ చేసుకున్నాము. అయితే అస్సలు గ్యాప్ అనేది లేదు ట్యాంక్ బండ్ మీద కేక్ కట్ చేయించడానికి. ప్రతి ఒక్క లైట్ కింద ఎవరో ఒకరు కట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా 12కి లైట్ ఆఫ్ చేసేసారు, మళ్ళీ 12:30 కల్లా మళ్ళీ లైట్ వేశారనమాట. మేము ఇలా ఈ వైపు వచ్చేసి కేక్ కట్ చేసుకున్నాము. అక్క బావ షన్నుకు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు, మా ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసి ఒక ఫ్రేమ్ లాగా. అది తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. ఆ తర్వాత పక్క రోజు షన్ను ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చారు. ఇంకా మేము ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి 6:30 అయిపోయింది. ఆల్రెడీ 6 to 9 అసలే లేట్. ఇంకా ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇంకా షన్ను మధ్యలో పెట్రోల్ పట్టించాలని ఒక 15 minutes వరకు ఆపేశారు. ఇంకా మేము రీచ్ అయ్యేసరికి 8 అయిపోయింది. ఇది వచ్చేసి క్యాన్వెల్ క్యాస్టిల్ అని చెప్పేసి ఒక చిన్న మినీ థియేటర్ అనమాట. కొండాపూర్లో పిస్తా హౌస్కి దగ్గరలో ఉంటుంది. నేను బుక్ చేసిన స్లాట్ వచ్చేసి 6 to 9 అనమాట. దీనికోసం మాత్రమే నేను నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చాను. షన్ను హైదరాబాద్లోనే ఉంటున్నాడు ఒక 2 months నుంచి. ఇంకా తన కోసం తన బర్త్డే సెలబ్రేట్ చేయాలి. ప్రతి సంవత్సరము తన బర్త్డేకైనా నా బర్త్డేకైనా ఇద్దరం ఒక దగ్గరే ఉంటాం కదా అనేసి పిల్లలు తీసుకొని హైదరాబాద్ వచ్చాను నేను. అయితే ఇది ప్రాసెస్ వచ్చేసి 6 to 9 అనమాట. 3 hours స్లాట్ వచ్చేసి నాకు 3.5 వరకు పడుతుంది. డెకరేషన్ అంతా వాళ్ళే చేస్తారు, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఛార్జ్ అన్నట్లు. ఈ ఫాగ్ వేసినాక ఒక 500, ఇంకా ఇక్కడ ట్యాగ్స్ ఉన్నాయి కదా బర్త్డే యానివర్సరీ ఇట్లా ట్యాగ్స్ మార్చిందానికి ఒక 500, ఇంకా కేక్ సపరేట్ ఛార్జ్, ఇంకా నేమ్ కూడా పెట్టాం కదా షన్ను హ్యాపీ బర్త్డే అనేసి, దానికి ఒక 500. నేమ్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. మనం చెప్తే ఆ నేమ్ పెడతారు, దానికి ఒక 500 ఛార్జ్ చేస్తారు. అయితే నేనేమనుకొని బయటకు వచ్చానంటే 6 to 9 కదా, షన్నుకి చిరంజీవి మూవీస్ అంటే చాలా ఇష్టము. అంటే అన్నయ్య, ఇప్పటి మూవీస్ కాదు ఓల్డ్వి, అన్నయ్య లేకపోతే ఇంకా అదేంటది చూడాలని ఉంది, ఇంకా శంకర్ దాదా MBBS ఇలాంటివి అంటే చాలా ఇష్టం అనమాట. మనకు కూడా తెలియకుండా తనే ఒక కిడ్ లాగా ఎంజాయ్ చేస్తుంటాడు అవి ఆ మూవీస్. అలాంటి మూవీ ఒకటి ప్లే చేయించేసి చిరంజీవిది మూవీ అయిపోయాక కేక్ కటింగ్ చేసుకొని డిన్నర్ చేసుకొని ఒకేసారి వచ్చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. కానీ మేము వెళ్ళిందే 8 o'clock అనమాట. జస్ట్ ఒక 1 hour ఉంది మాకు, 9 వరకే. ఈ 1 hourకి నేను 5 వరకు పెట్టాను, అంటే 5,500 వరకు పెట్టాను. అంటే ఆ ప్రైస్కి అంత వర్త్ అనిపించలేదు. అంటే అంతసేపు ఉండుంటే కొంచెం బాగా అనిపించేదేమో. జస్ట్ ఒక 1 hourలో మళ్ళీ మేము ఆ ఫాగ్ ఎఫెక్ట్ కోసం మమ్మల్ని ఒక 10 minutes 15 minutes వరకు బయటే ఉంచేశారు వాళ్ళు. అంటే మా ముందే జగ్లో తీసుకెళ్లారు ఆ ఎఫెక్ట్ కోసం. అదొక్కటి ఫెయిల్ అయిపోయింది, షన్ను ముందే చేశారు కదా అదొకటి పోయింది. నెక్స్ట్ దారంతా కూడా షన్ను ఎక్కడికి అని అడుగుతూనే ఉన్నాడు. ఒక పక్క ట్రాఫిక్ అన్నమాట. షన్నుకేమో కోపం వస్తుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, నాకు కూడా తెలీదు. నేనేమో నవీన్ అడిగి తెలుసుకొని అది లొకేషన్ షేర్ చేయించుకున్నాను. ఆ లొకేషన్ షేర్ చేద్దామంటే అందులో మినీ థియేటర్ అని చూపించేస్తుంది. ఇంకా సర్ప్రైజ్ ఉండదు కదా అని చెప్పేసి నేనేమో పక్కనే ఉన్న పిస్తా హౌస్ గురించి పిస్తా హౌస్ దగ్గరికి అంటున్నాను. తనేమో పిస్తా హౌస్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలి, కరెక్ట్గా చెప్తే తీసుకెళ్తా కదా అనేసి అరుస్తున్నాడు. అక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అంటే ఈ ట్రాఫిక్ అంతా లేకపోయింటే చక్కగా వెళ్ళిపోయే వాళ్ళం. ఈ ట్రాఫిక్ వల్ల మాకు విసుగొచ్చేసి షన్నుకు కూడా కోపం వచ్చేసింది. ఏం పర్లేదు పదండి ఇంటికి అన్నట్లు. మళ్ళీ నేను ఫీల్ అవుతానేమో అనేసి అలా సర్దుకొని పోయాడు. ఇంకా ఫైనల్గా పిస్తా హౌస్ దగ్గరకు వచ్చేసిన తర్వాత నేను ఇంకా చెప్పేశాను అనమాట, మినీ థియేటర్ అనేసి లొకేషన్ చూపించాలి కదా అందులో చూపిస్తుంది మినీ థియేటర్ అనేసి. ఇంకా చూశాడు, ఇంకా కామ్గా ఏం చేద్దాం చేసేదేం లేదు కదా అని చెప్పేసి వెళ్ళి ఇంకా కేక్ అవి కట్ చేయించుకున్నాము. ఆ తర్వాత వీళ్ళకి చెప్పాను నేను హ్యాపీ బర్త్డే ట్యాగ్ తీసేసి హ్యాపీ యానివర్సరీ ట్యాగ్ పెట్టండి అని చెప్పాను.
అయితే అదొచ్చేసి వాళ్ళే వచ్చి మార్చి ట్యాగ్ మార్చి కేక్ పెడితే బాగుంటుంది, కానీ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారనమాట ట్యాగ్ మార్చమంటారా కేక్ తెమ్మంటారా అనేసి. ఇంకా అందులో సర్ప్రైజ్ ఏముంటుంది, నాకైతే అస్సలు నచ్చలేదు ఆ విషయంలో. ఇక్కడ వీళ్ళు అన్నారు ఇప్పుడిప్పుడే ఇది ట్రెండింగ్ అవుతుంది మినీ థియేటర్స్ అన్నారనేసి నేను ఇలా బుక్ చేశాను. కానీ నాకేం మాత్రం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఎందుకంటే మనకి సర్ప్రైజ్ చేయాలి కానీ మనల్ని అన్నీ అడిగి చేస్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది అనిపించింది. అన్నీ మనల్ని అడిగారు, మన ముందే ఫాగ్ వేశారు, కేక్ కూడా మేము అడిగితే తెచ్చిపెట్టారు లోపల నుంచి. ఇంకాస్త కొంచెం మారాలి. ఇంకా ఇప్పుడే కదా స్టార్టింగ్ అన్నారు కదా, ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా బాగుంటాయేమో ఫెసిలిటీస్ చూడాలి. ఇంకా అడ్రస్ కూడా కొంచెం కనిపెట్టడం కష్టమే, కొంచెం లోపలికి ఉంటుంది. పిస్తా హౌస్ నుంచి రైట్ సైడ్ ఒక సందు లోపలికి వెళ్ళి శ్రీరామ్ చిట్ ఫండ్స్ ఏదో ఉంది, ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళాలి. ఇంకా బాగా నేను లొకేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, అన్నిటికీ రిప్లై ఇస్తాను. ఇంకా చాలా థీమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. మేమైతే యానివర్సరీ ఇంకా బర్త్డే ఉంది కాబట్టి ఇలా రెడ్ థీమ్ తీసుకున్నాను. ఈ ఇయర్ డిసప్పాయింట్మెంట్తో అలా అయిపోయింది షన్ను బర్త్డే. నెక్స్ట్ ఇయర్ మంచిగా ప్లాన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.